సంక్రాంతి పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పిండి వంటలు నోరూరిస్తున్నాయి. ఆత్రేయపురం పూతరేకులతో పాటు ఈ ప్రాంతంలో తయారయ్యే మామిడి తాండ్ర, తాటి తాండ్ర, పాపిడి, కోవా, నేతి బొబ్బట్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జంతికలు, పిచ్చుక గుళ్లు, కారపు బూందీ, మిక్చర్ లాంటి పిండి వంటలు ఆరగిస్తున్నారు. అటుకులు ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. కోనసీమ అందాలు ఎంత చూడముచ్చటగా ఉన్నాయి అని అక్కడికొచ్చిన వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకృతి అందాలతో పాటు ఇక్కడ కోనసీమ జిల్లా అంటే పిండి వంటలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ ఎన్నో రకాలైన పిండి వంటలన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా లభిస్తూ ఉంటాయి. ఇంకా ఆత్రేయపురంలో చెప్పుకుంటే ఆత్రేయపురం పూతరేకులు అయితే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ పూతరేకులు. అయితే ఈ పూతరేకులు కానీ ఇక్కడ తినడానికి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకసారి ఆగి ఇక్కడ కొనుగోలు చేయడం అనేది ఇక్కడ తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. అలాగే పూతరేకులతో పాటు ఇక్కడ మామిడి తాండ్రి, అలాగే రేగువడియాలతో పాటు పేల ఉండలు, అన్ని రకాల పిండి వంటలు కూడా ఇక్కడ తయారు చేసి ఇక్కడ అందరికీ విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ శనివారం మాటలు ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఇక్కడ సంక్రాంతి సమయంలో ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటువైపు వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ పిండి వంటలు కానీ పూతరేకలు కానీ కొనుగోలు చేసి ఇట్లా తిని ఇటు రుచి ఆనందించి వెళ్తా ఉంటారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి ఎలాగ ఉన్నాయి ఇక్కడ పూతరేకలు చాలా బాగున్నాయి. ఆత్రేయపురం అంటే ఇక్కడ బోట్ ఫెస్టివల్స్ మొత్తం చాలా బాగున్నాయి. ఇక్కడ నియోజకవర్గంలో బండా సత్యానందం గారు చాలా బాగా చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా చాలా మంచిగా చేశారు. సంక్రాంతి ఎప్పుడు చూడని విధానంగా నేను ఈసారి చూస్తున్నాను. ముందే వచ్చేసింది సంక్రాంతి. ఎంజాయ్ చేస్తున్నారు మీరు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అండి. ఆథెంటిక్ గా ఈ ఫంక్షన్స్, ఈ సంబరాలు మళ్ళీ ఎక్కడ దొరకవు. మేము వేరే కంట్రీ నుంచి వచ్చాం. ఇవన్నీ చూసి చాలా బాగా అనిపిస్తుంది. 90% మంది వరకు కూడా ఇదే ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ పండించి ఇవన్నీ కూడా అమ్మకాలు అయితే జరుగుతున్నది. చాలా మంది ఇక్కడ బుక్ చేసుకుంటూ కూడా ఇక్కడ కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుచేతనే ఇక్కడ తమ జీవనోపాధి కింద పొందుతున్నాము, ఎవరి మీద ఆధారపడకుండా మేము జీవించగలుగుతున్నాం అని చెప్పేసి ఈ ఆత్రేయపురం వాసులందరూ కూడా చెప్పడం జరుగుతుంది.